ఇప్పుడు భిక్షా పాఠంలోనే శ్రీనాథ మహాకవి పరిచయాన్ని మనం నేర్చుకోవాల్సిన పద్యాల్ని చదువుదాం, నేర్చుకుందాం. భిక్ష అనేటటువంటి పాఠము కాశీఖండం, శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండం అనే దాంట్లో నుంచి తీసుకోబడినటువంటి భిక్ష అనేటటువంటి పాఠ్యాంశము. అయితే భిక్ష యొక్క గొప్పతనాన్ని, తరువాత ఎంతటి గొప్పవారికైనా సరే ఆకలి కోపాన్ని కలిగిస్తుంది, ఆకలి వలన కోపం అనేది కలుగుతుంది, కోపం అనేది అస్సలు కూడా ఒక గురువుకి కానీ ఒక మనిషికి కానీ ఉండకూడదు అని తెలియచేసేటటువంటి పాఠ్యాంశమే ఈ భిక్ష అనేటటువంటి పాఠం. ఇక శ్రీనాథ మహాకవి తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. కొండవీటిని పరిపాలించినటువంటి పెద్ద కోమటి వేమారెడ్డి ఆస్థాన కవి శ్రీనాథ మహాకవి. అంతేకాకుండా విజయనగరంలో ఉన్నటువంటి ప్రౌఢదేవరాయలు ఆస్థానంలో గొప్ప కవిగా ప్రసిద్ధి చెందిన గౌడ ఢిండిమ పట్టుని ఓడించి అతని కంచుడక్క పగలగొట్టించాడు. అంతేకాకుండా అక్కడ విజయనగర సామ్రాజ్య పాలకుల చేత కనకాభిషేకం చేయించుకున్న కవి సార్వభౌముడిగా బిరుదు పొందినటువంటి కవి శ్రీనాథ మహాకవి. ఈయన రచించినటువంటి రచనలు మరుత్రాత్ర చరిత్ర, శాలివాహన సప్తసది, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర. శ్రీనాథుని యొక్క రచనలు చమత్కారానికి, లోకానుశీలతకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే విధంగా ఉండేటటువంటి చాటువులని తన రచనలో కూర్చున్నటువంటి గొప్ప కవి కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి. అందుకే తన కవిత్వాన్ని గురించి కవి ఇలా అంటాడు: ఉద్దండ లీలా ఉభయవాక్ ప్రౌఢి, రసాబ్జోచిత బంధము, సూక్తి వైచిత్రి. తన కవితా లక్షణాలని తానే స్వయంగా చెప్పుకున్నాడు ఒక సీసపద్యంలో శ్రీనాథ మహాకవి. ఈ విధంగా శ్రీనాథ మహాకవి రచించినటువంటి ఇక్కడ కాశీఖండంలోనే భిక్ష అనేటటువంటి పాఠము. ఈ భిక్ష అనేటటువంటి పాఠంలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యుల్ని వెంటబెట్టుకొని వారికి విద్యని బోధిస్తూ ప్రతిరోజు కూడా భిక్షాటన చేస్తూ ఆ భిక్ష ద్వారా లభించినటువంటి ఆహారంలో సగభాగాన్ని అక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు సగభాగం వడ్డించి మిగిలినటువంటి ఆ సగభాగాన్ని తాను శిష్యులు ఆరగిస్తూ ఉన్నారు. అలా ఉంటున్నటువంటి కాలంలో ఒకరోజు కాశీ విశ్వేశ్వరుడికి వ్యాసుని పరీక్షించదలిచాడు. అలా పరీక్షించదలిచినటువంటి సందర్భంలోనే పాఠమే ఈ యొక్క పాఠ్యాంశము. అటువంటి సమయంలో ఒకరోజు ఎక్కడా కూడా భిక్ష లభించలేదు. ఉపవాసం, ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరునాటి ఉదయాన్న కూడా వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటే ఒకరు వంట కాలేదని, ఇంకొకరు ఈరోజు పెట్టడం కుదరదని, ఇంకొకళ్ళు అసలు తొంగి చూసి ఇక్కడ ఇంకా కార్యం పూర్తి కాలేదని చెప్పేసి, ఇంకొకరు వచ్చేసి అసలు తలుపే తీయకుండా ఉండడం, ఇటువంటి సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి. ఇక కోపంతో ఆ రోజు మధ్యాహ్నం కూడా ముగిసేటటువంటి సమయం ఏర్పడుతున్నటువంటి సమయంలో సూర్యాస్తమయం లోపే భిక్ష అనేది తీసుకోవాలి, తరువాత భిక్ష తీసుకోకూడదు, కాబట్టి ఈరోజు కూడా ఉపవాసం ఉండాల్సి వస్తుంది అనేటటువంటి కోపంతో తన దగ్గర ఉన్న భిక్ష పాత్రని అక్కడ విసిరి కొట్టేసి 3 తరాల పాటు విద్య, తర్వాత మోక్షము, ధనము 3 కూడా లేకుండా జీవించమని కాశీనగర వాసుల్ని శపించబోతున్నటువంటి సందర్భంలో వ్యాసుని ఒక మహా పెద్ద ముత్తైదు అనేటువంటి ఆవిడ ఇలా పిలుస్తుంది. ఆ పిలిచిన పద్యమే మనం నేర్చుకోవలసినటువంటి పద్యము. ఎవరావిడ, ఆవిడ ఎలా ఉంది అనేటటువంటిది మనకి ఈ పద్యంలో చక్కగా వర్ణించబడింది. చూడండి. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ, యాయది మా శక్తి సంయమివరా, ఇటు రమ్మని పిల్చే హస్త సంజ్ఞాధరలీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్.
ఇది ఇక్కడ ఉన్నటువంటి పద్యము. ఇందులో చూడండి, వేద పురాణాలు శాస్త్రాలు పదవీ నదవీయసి అయిన ఆమె యొక్క పెదవుల ద్వారా పుట్టినటువంటివే అటువంటి పెద్ద ముత్తైదువా కాశికానగర హాటక పీఠ, కాశికానగరం అనేటటువంటి ఆ మహాపీఠం పైన, బంగారు పీఠం పైన శిఖాధిరూఢ, గొప్పదైనటువంటి ఎత్తైనటువంటి ఆ యొక్క పీఠంని అధిష్ఠించినటువంటి యాయధిమా శక్తి, ఆ పీఠానికి అధిదేవత అయినటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క పార్వతీదేవి సంయమివరా, ఓ శాంతుడా ఇటు రమ్మని పిలిచే, ఇలా రమ్మని పిలుస్తూ ఉందట. ఎలా? హస్త సంజ్ఞాధరలీలా, చేతి సైగ చేస్తూ. ఆ సమయంలో రత్న ఖచితాభరణంబులు గల్లుగలన్, ఇక్కడ ఆమె ఇలా చేత్తో సైగ చేస్తూ ఓ శాంతుడా అని చేతితో సైగ చేసి రమ్మని పిలిచిందట. అలా ఆమె చేతిని ఊపినటువంటి సమయంలో ఆమె చేతికి ధరించినటువంటి రత్న ఖచిత వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఆమె గాజులు గల్లు గల్లున మోగుతూ ఉన్నాయట. ఇక రెండవ పద్యం చూడండి. ఇంకా ఆ కంఠంబుగా నిబ్డు మధుకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నం గడునంగలార్చెదవు మేలేలెస్స శాంతుడవే నీకంటెన్మతిహీనులే కటకట నీవార ముష్టింపచుల్ శాకాహారులు గంధభోజులు శీలోచక్ ప్రక్రముల్ తాపసుల్. ఇక్కడ చూడండి, ఆ కంఠంబుగా నిబ్డు, అరే ఆ కంఠము దాకా కూడా ఇప్పుడు మధుకర భిక్షాన్నంబు భక్షింపగా, తినడానికి రుచికరమైనటువంటి భోజనము ఇక్కడ వరకు కూడా గొంతు వరకు తినడానికి ఇప్పుడు లేదని గడు నంగలార్చెదవే, అయ్యో ఇంతగా కోపం వస్తుందా, మేలే లెస్స శాంతుడవే, అయ్యో ఇది మంచి పనేనా, ఇంత గొప్ప శాంతుడవా నీవు, నీకంటెన్మతిహీనులే నీకన్నా కూడా తెలివి తక్కువ వారా, కటకట అయ్యో ఎంత కష్టం వచ్చింది, నీవార ముష్టింపచుల్. ఇక్కడ ఎంతోమంది భిక్షాటన చేస్తూ గడిపేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళెవ్వరికీ రానటువంటి కోపము నీకు వస్తుందా? శాకాహారులు గంధభోజులు, ఇంకా శాకాహారములు భుజించేటటువంటి వాళ్ళు, కందమూలాలు తినేటటువంటి వారు కూడా ఉన్నారు కదా, అటువంటి వాళ్ళు ఎవ్వరికీ రానటువంటి కోపం మరి నీకే అంత ఆకలిస్తుందా? కొంచెమే చూడండి, నీవార ముష్టింపచుల్ శాకాహారులు గంధభోజులు శీలోచ ప్రక్రముల్ తాపసులు, ఇంకా రాళ్ల దగ్గర దంపుతున్నప్పుడు కింద పడేటటువంటి గింజల్ని వేరుకొని తిని జీవనం గడిపేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అటువంటి వాళ్ళు ఎవ్వరికీ కూడా మరి ఇంత కోపం రాలేదు, వాళ్ళందరూ కూడా అంత తెలివి తక్కువ వాళ్ళ, మరి నువ్వే తెలివైన వాడివా, నీకెందుకు అంత కోపం వస్తుంది? మరి ఇంకా తపస్సు చేసేటటువంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా కొన్ని రోజుల పాటు ఆహారాన్ని భుజించుకునే ఉంటారు. మరి అటువంటిది మరి వాళ్ళందరికీ రానటువంటి కోపం నీకు వస్తుంది కదా, మరి నువ్వు ఇంత శాంతుడవా? మరి వాళ్ళందరికీ కూడా అంత తెలివి తక్కువ వాళ్ళకి ఎవరికి కోపం రాలేదే అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటుంది, అంటూ ఉంటుంది ఆ యొక్క కాశీ అన్నపూర్ణాదేవి. ఇంకా చూడండి, అప్పుడు అతను లేదమ్మా నిన్న మొత్తం కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది, ఈరోజు కూడా సూర్యాస్తమయం అవుతుంది, అందుకే ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పగా ఆవిడ ఇలా అంటుంది, అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో మునివరా నీవు శిష్యగణంబున్గొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేర్మి నెందరతి దుల్చను దెంచినన్ గామధేనువు బనిగొనినట్టు పెట్టుదు నపారములైన యభీప్సితన్నముల్. ఇలా నా ఇంట్లో కామధేనువే ఉందేమో అన్నట్లు ఆ విశ్వనాథుని కృప వల్ల ఎంతమంది అతిథులు వచ్చినా నేను భోజనం పెట్టగలను, వెంటనే వెళ్ళి నీ శిష్యుల్ని తీసుకొని
ఇక్కడికి వెంటనే వచ్చేసేయి అని చెప్పేసి చెప్తుంది ఆ యొక్క కాశీ అన్నపూర్ణాదేవి. ఇవి మనం భిక్షాపాఠంలో నేర్చుకోదగినటువంటి 3 పద్యాలు కూడా.